హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాలేం, రేపు మండే కదా, దిగులుగా ఉన్నాయి. ఏం చేస్తున్నావు అత్త? గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడా? ఏమేమి వేసావా? ఎండుమిరపచ్చి, ధనియాలు, ఆ, తెల్లగడ్డలు, ఇంగువ అన్నీ వేగించుకొని దాంట్లో వేసి దంచుకోవాలి. ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి. గోంగూర ఉడకపెట్టుకొని దాంట్లో వేసి దంచుకోవాలి. తర్వాత ఎర్రగడ్డ వేసి దంచుకోవాలి. తర్వాత కడుపులో వేసి దంచుకోవాలి. మా అత్త బాగా చేస్తుంది గోంగూర పచ్చడి, మన ఆంధ్ర స్టైలు. చూసారా? ఓ, ఇంగు ఇంత వేయాలా? వేసి రోట్లో వేసి కచ్చా కచ్చా దంచుతుంటే సైకో ఫీలింగ్ వస్తుంది. ఇలా బాగా మెత్తగా దంచుకోవాలి. రోట్లో దంచేసుకోవాలా? మా మేనేజర్ వేసి దంచేయాలా? అందరికి అలాగే ఉంటుంది. మీ మేనేజర్ చూడాలా నాయన? మీ మేనేజర్ తెలుగు రాదా? అయ్యో, ఇలా మెత్తగా నూరుకోవాలి. ఏదైనా రోట్లో వేసి దంచుకుంటేనే ఆ టేస్ట్ వస్తుంది. ఎంత మిక్సీ పట్టిన రోట్లో వచ్చినంత టేస్ట్ మిక్సీలో రాదు. శతవంత పాపం చూపిస్తుంది, నేను దంచుతా ఇటు. సో ఇలా మెత్తగా దంచుకోవాలి. మొన్న నేను ఆఫీస్కి తీసుకొని వెళ్తే మా ఫ్రెండ్స్ అందరూ అడిగారనమాట, ఎలా చేసారు, భలే ఉంది గోంగూర టేస్ట్ పచ్చడి, మాకు చేసుకురావా అని. వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుద్ది. సో అందుకని చూపిస్తున్నాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మానద్దే. సో ఇలా మెత్తగా నూరుకోవాలి. సో ఇప్పుడు బాగా మెత్తగా అయింది కదా. ఇప్పుడు ఉడకబెట్టిన గోంగూరని 4 మూలలు ఇలా అనుకోవాలా. అంటే మా అత్త హెల్ప్ చేస్తుంది, మేమంతే ఊరికి జస్ట్ వీడియో కోసం అలా చెప్తున్నాము. అది కాదు, మా అత్త వంట చేస్తున్నా, మేము జస్ట్ హెల్ప్ చేస్తున్నాం అని చెప్పాలి. సర్లే, మనకంత స్లోగా కొట్టు, ఎగిరి పడిపోద్ది మా కంట్లో. సో ఇలా స్లోగా ఇలాగా ప్రెస్ చేసుకుంటూ అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. స్మెల్ అయితే భలే వస్తుంది. ఇంగువ వల్ల అనమాట ఈ స్మెల్. మెయిన్ ఏ పచ్చళ్ళలో అయినా ఇంగువ టేస్ట్ బాగుంటుంది కదా అత్త. వేడి వేడి అన్నంలో కానీ వేసుకొని తింటే భలే ఉంటుంది. చూసారా, లైవ్ ప్లాన్ చేసింది మా చెల్లి. నీళ్ళలో పోసి పెట్టింది. ఉంటుంది ఇలాగా, ఉంటుంది. దానికి వేర్లు వస్తున్నాయి చూడు, అక్కడ ఉన్న దానికి వస్తున్నాయి. ఓకే, మట్లో లేకపోయినా నీళ్ళలో ఉంటుంది. ఇది ఉంటుంది. బాగుంది కదా. ఇలాంటి ఏదో తెలివితేటలన్నీ మా చెల్లికే ఉంటాయి, ఇంకెవరికి ఉండవు. ధన్యవాదాలు. ఉప్పు వేసారు కదా ఇందాక, వేయలేదా? కొంచెం తక్కువైందంట. సో ఇప్పుడు వేస్తుంది. అలా ఉప్పు వేసుకొని దంచవే మేనత్త కూతురా. మేనత్త కూతురు కాదు కానీ సెట్ అయింది పాట. అత్త కూతురు. ఆనియన్
దీంట్లో ఖచ్చితంగా మీరు వేసుకోవాల్సింది ఆనియన్. అది కచ్చా పచ్చా రోట్లో అలా అలా కచ్చా పచ్చా దంచి. ఇప్పుడు వేసా చెడిపోదమ్మా. అంటే ఎక్కువ రోజులు కావాలంటే ఆనియన్ వేసుకోకూడదు. ఇది మనం 2 రోజుల్లో అయిపోద్ది. అది 2 రోజులు కూడా వస్తుందో లేదో డౌట్. గోంగూర పచ్చడి హాఫ్ డే మ్యాక్సిమం. చూసారా ఆనియన్స్ అలా తరిగేసి జస్ట్ అలా రోల్తో అలా ఒక దెబ్బ పడాలి దాని మీద. అబ్బా నరవాలి ఆనియన్. ఆనియన్ అరిచిందా నువ్వు అరిచావా? నేను అరవలేదు కదా, అందుకని నేను వచ్చా. సో గోంగూర పచ్చడి ఎమ్మిగా తయారైపోయిందనమాట. కొంచెం ఉప్పు కావాలా, సో ఉప్పు చూసుకొని వేసుకుంటా ఉన్నది. అలా రోట్లో వేసుకోవాలి, పక్కన వేసుకోకూడదు. అంతకుముందు అయితే పెద్ద పెద్ద రోళ్ళు అలా ఉండేది, బాగా రుద్దుకోవడానికి బాగుండేది. ఈ బెంగళూరులో ఇంతకు మించి రోళ్ళు దొరకవు మాకు. దొరికినా మేము మొయ్యలేము వాటిని. సో వేడి వేడి అన్నంలో చూసారా, వేడి వేడిగా అన్నం తెచ్చిపెట్టింది. వేడి వేడి అన్నంలో అప్పుడే రోటిలోంచి తీసిన రోటి పచ్చడి, గోంగూర పచ్చడి బాగా కలుపుకొని మళ్ళీ దంచాలి. అలాగా అలా ఒక్క స్పూన్ వేసుకోవాలి. అందులో కొంచెం నెయ్యి లైట్గా. ఈ బెంగళూరు వాతావరణానికి అది గడ్డగట్టేసింది. మీరైతే వేడి చేసుకొని వేసుకోవాలి. చూసారా, కలుపు. దాన్ని కలిపి తింటే ఉంటుంది. మీకు తినండి మీరు కూడా ఒక ముద్ద. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వావ్ సూపర్. ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా చూసారా బతికి ఎలా ఉందో మంచిగా.